ఆమె అనారోగ్యం కావచ్చు, లేదా సరైన సమయానికి వైద్యం అంది ఉండకపోవచ్చు. అలానే నువ్వు కాలు పెట్టగానే నీ భర్తకు వ్యాపారం కలిసి రావడం పూర్తిగా నీ అదృష్టం కాదు. ఆయన పట్టుదల, కృషి, వ్యాపార దక్షత కారణాలు. ఆయనకు నీ మీద ఉన్న అభిమానంతో అదృష్టం అంతా నీదేనని అనిపించి ఉండవచ్చు. అది సహజం. అందువల్ల నువ్వు దురదృష్టవంతురాలివి కాదు, అలా అని మహర్జాతకురాలివని కూడా భావించకూడదు. ఎవరికైనా సుఖదుఖాలు సహజం. ఒకరి అదృష్టానికి గాని దురదృష్టానికి గాని ఎవ్వరూ కారణం కాదు. అంతా వారికున్న శక్తియుక్తులు, ప్రయత్న బలమో కారణమై ఉంటాయి. అంతేకాని అంతటికీ ఎవరో కారణం అన్న మూఢనమ్మకంతో ఎవ్వరినీ కించపరచడం, అవమానించడం చేయకూడదు అన్నది వాణి. మూఢనమ్మకాలు ఎంత అసత్యమైనవో, అస్థిరమైనవో అప్పుడు అర్థమైంది మంగకు. మరి నీకు? అర్థమయ్యిందమ్మా. వెరీ గుడ్ కన్నయ్య. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.